హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏంటంటే నేను పొద్దున్నే లేచేసి ఫ్రెష్ అప్ అయిపోయి డ్యూటీకి వెళ్ళాలి. అది సండే కూడా ఫ్రెష్ అప్ అయ్యి డ్యూటీకి పోవాలంటే బద్ధకంగా ఉంటుంది కదా. ఏం చేయాలి, ఇక డ్యూటీ ఉన్నప్పుడు పోవాలి, తప్పదు కదా. అందుకనేసి నేను పొద్దున్నే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి నాకు చేసుకోవాలని ఇష్టం లేకపోయినా కూడా ఏదో తినాలి కాబట్టి చూడండి, ఇదే ఫస్ట్ 4 బ్రెడ్ అయితే రోస్ట్ చేసుకొని తిన్నా నేను. అది తినేసి అవి రెడీ అయిపోయి డ్యూటీకి స్టార్ట్ అయిపోవాలి అనేసి మొత్తం పనంతా కంప్లీట్ చేసేసుకొని బ్రెడ్ రోస్ట్ చేసేసుకొని బ్రెడ్ తినేసిన. బస్సు వస్తుంది, ఎక్కేసి ఇక డ్యూటీకి వెళ్ళిపోవాలి. అయిపోయింది గాయస్. ఇప్పుడైతే మనం డ్యూటీకి బయలుదేరినాము. డ్యూటీకి వెళ్తున్నాం కదా అని చెప్పేసి అట్లనే కెమెరా ముఖం చూసినాం అనుకో, ముందే నిన్ననే వర్షాలు పడ్డాయి. ఆ బురదల కాలేసి మళ్ళీ ఇంటికి పోవాల్సి వస్తుంది. డ్యూటీకి పోయిన తర్వాత మళ్ళీ చేస్తా. గైస్, నేను డ్యూటీకి వచ్చేసిన. అయితే ఈరోజు వచ్చేటప్పుడు బస్సులో ఏం జరిగిందో తెలుసా, మీకు చెప్తా వినండి. నార్మల్గా నేను బస్ ఎక్కిన తర్వాత నన్ను ఒక ఆంటీ అడిగింది, బస్సు ఎక్కడికి వెళ్తుందమ్మా అనేసి అడిగింది. అంటే ఆమె ఆల్రెడీ నాకంటే ముందే ఎక్కి బస్సులో కూర్చుంది. కాకపోతే ఆమె అనుకోలేదు ఆ బస్సు ఏదాకా అవుతుందని, చూసుకోలేదు అనమాట. రెగ్యులర్గా వచ్చే బస్సే కదా అని ఎక్కేసిందంట. నన్ను అడిగింది ఏదాకా అవుతుంది అనేది. నేను కూడా సాధారణంగా బస్సుది అంత క్లియర్గా చూడలేదు బోర్డు. ఎందుకనంటే నేను వెళ్ళే ప్లేస్ వరకు అయితే బస్సు వస్తుంది, అక్కడ ఆగుతుంది, నేను అక్కడ దిగుతా. కాబట్టి నేను అంత క్లియర్గా చూడలేదు, ఎక్కేసిన, అయిపోయింది. దాని తర్వాత ఆంటీ నన్ను అడిగింది బస్సు ఏడు దాకా పోతుందమ్మా అనేసి. నేను ఆ లోపల బోర్డుని చూసి సికింద్రాబాద్ దాకా వెళ్తుంది ఆంటీ అని అంటే, లోపల అదే బోర్డు ఉందమ్మా, బయట వేరే బోర్డు ఉందని ఆంటీ అన్నది. నేను చెప్పిన అవునా ఆంటీ, సరే నేను ఒకసారి కండక్టర్ని అడుగుతా అని అంటే, కండక్టర్ని నేను అడుగుదాం అనుకున్నామ్మా, కాకపోతే ఆయన చాలా సీరియస్గా మాట్లాడుతున్నాడు, అరుస్తున్నాడు, అందుకని నేను ఏం అడగలేదు ఆయనని అని చెప్పేసి అనేసరికి, అవునా సరే ఏం చేద్దామనేసి నా తర్వాత ఒక అమ్మాయి ఎక్కింది అనమాట. వేరే స్టాప్ వచ్చేసరికి ఒక అమ్మాయిగా ఎక్కితే తనని అడిగిన నేను, ఈ బస్సు ఎక్కడి వరకు వెళ్తుందో మీరు బోర్డు చూసారా అంటే, ఆ చూసినా అని అన్నది. ఎక్కడి వరకు వెళ్తుంది అని అంటే, ఆ అమ్మాయి కూడా మర్చిపోయింది ఏం చూసింది అనేది. బయట బోర్డు, లోపల ఉన్న బోర్డే చూసి చెప్పింది ఆ అమ్మాయి సికింద్రాబాద్ వెళ్తుంది అనేసి. లోపల బోర్డు కాదు, బయట ఏముంది అని చెప్పేసి అడిగితే, అమ్మాయి నేను మర్చిపోయినా అండి అని చెప్పేసి అన్నది. అంటే అప్పుడు చూసింది, అప్పటిదప్పట్లో మర్చిపోయింది ఆ అమ్మాయి కూడా. దాని తర్వాత నాకు గుర్తొచ్చింది, నేను వీడియో కోసం అనేసి బస్సును వీడియో తీసిన. డ్యూటీ అయిపోయింది గాయస్, ఇంటికి పోతున్నా ఇప్పుడు. ఈరోజు అయితే మస్తు ఎండ కొడుతుంది, చూడండి బయట ఎంతగానో ట్రాఫిక్ ఉందో. బస్ ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోయి, చాలా మందికి ఇంటికి వెళ్ళగానే నేను ఇంటికి వెళ్ళి ఏం చేసిందో చెప్తాను. బయట ఏం చూసినామో కూడా మనం లోపల మర్చిపోతాము. ఎంతమందికి ఇట్లా జరిగిందో కామెంట్ చేయండి నాకు. ఫ్రెష్ అప్ అయిపోయినా, ఇంటికి వచ్చేసిన. మా ఆయన అనుకున్నాడు, ఇది చూనానా, ఆయన అట్నే చేస్తాడు, స్టైల్ అంటారు దాన్ని. ఓకే, నేను ఇంటికి వచ్చేలోపు మా అత్తమ్మ నా కోసం వంటలన్నీ చేసి రెడీగా పెట్టింది. చూడండి, చికెన్ కర్రీ, మటన్, రైస్, ఇవి నీళ్ళు చాలు. ఇప్పుడు అందరం కలిసి తినేస్తాము. తిన్న తర్వాత నేను మీకు మళ్ళీ మాట్లాడతాను. ఓకే, వెయిట్ చేయండి అప్పటి వరకు. సరే, ఓకే, అంతా ఓకేరా, అంతా ఓకే, బాయ్. హే గాయ్స్, తినడం అయిపోయింది. ఇప్పుడైతే కొద్దిసేపు రెస్ట్ తీసుకుందాము. ఇంపోర్ట్ చేసి ఈ చైర్ ప్రోటోటైప్ రెడీ చేశారు. ఈ ప్రాజెక్ట్ కనుక గవర్నమెంట్ అప్రూవ్ చేసిందే ఆయన జీవితమే మారిపోయేదనే నమ్మకంతో ఉండేవాడు. మా ఆయన నాకు మసాజ్ చేస్తున్నాడు, హెడ్ మసాజ్. ఇదే మొబైల్ క్రిమినల్. దీన్ని జరిగే క్రిమేషన్ ప్రాసెస్ లో 1650 డిగ్రీ సెల్సియస్ జనరేట్. గాయ్స్, పడుకొని అయితే లేచిన, అయిపోయింది. ఇప్పుడు లేచినాక నెక్స్ట్ మన ప్లాన్ ఏంటంటే, ఇంకేం డిసైడ్ కాలేదు. ఫేస్కి గ్లోయింగ్ మాస్క్ అది వేసుకుందాం అనుకుంటున్నా. అది మీకు చూపిస్తా ఇప్పుడు, నేను తీసుకొస్తాగండి. గైస్, ఇప్పుడైతే ఇది పెట్టుకునేది ఎట్లా పెట్టుకోవాలో చూపిస్తా. అంటే మీ అందరికి తెలుసు, తెలియదని కాదు, నాకే తెలియదు, నేను ఫస్ట్ టైం పెట్టుకుంటున్నా, కానీ మీ అందరికి చూపిస్తా. ఓకే,
ఇప్పటిదాకా ఎంతమంది దీన్ని వాడిరో నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం పెట్టుకుంటున్నా. ఎందుకో తెలుసా, నాకు ముక్కు పైన చాలా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అవి అవుతున్నాయి అన్నమాట. అవి తీయించుకోవడానికి ఏం చేయాలి అని మా అక్కని అడిగితే, వద్దు ప్రమీల, నీ స్కిన్ చాలా బాగుంది, దానికి ఏం చేయించకు, వదిలేసి అని చెప్పేసి అన్నది. అందుకనేసి ఫేషియల్లు అవి ఇవి ఏం చేపించకుండా ఇది పెడుతున్నా. నా లైఫ్లోనే ఫస్ట్ టైం ఇటువంటి అన్నీ పెట్టడం. నేను ఇప్పటిదాకా ఎప్పుడు పెట్టలేదు. నాకు ఆల్రెడీ ఐబ్రోస్ లేవు, దాని మీద అంటే ఉన్న ఐబ్రోస్ కూడా పోతాయి. ఇది కారుతుంది. మీసాలు ఓకే. ఫైనల్గా అయితే ముఖమంతా అంటింది. ఇంకేమన్నా అంటలేదా? అంతే, అయిపోయింది. అయిపోయింది. చూడడానికి ఎంత ఉంది కానీ ఇంట్లో మొత్తం మాత్రం గిద్దే ఉంది. ఒక 2 సార్లు పెట్టుకుంటే అయిపోతుంది ఇంట్లో మొత్తం. ఇది ఈరోజు ఓపెనింగ్. 15 మినిట్స్ వెయిట్ చేద్దాము. దాని తర్వాత దీని రిజల్ట్ ఎట్లుందనేది నేను మీకు చూపిస్తాను. మీరే చెప్పండి నా ముఖం ఎట్లుందనేది. తర్వాత బిఫోర్ ఎట్లాగో చూసిరు కదా, చూడకపోతే రిపీట్ చూడండి మళ్ళీ. 10 మినిట్స్ వెయిట్ చేద్దాం. అతుకపోతుంది. ఓకే, 10 మినిట్స్ తర్వాత నేను మీకు ఎట్లా అయిందనేది చూపిస్తా. ఓకే గైస్, 15 మినిట్స్ అయితే అయిపోయింది. మొత్తం డ్రై అయిపోయింది. ఒకసారి తీసి చూద్దాము. లీటర్ లేదు పెట్టుకుంటే ముసలలో ఫేస్ లాగానే ఉంది. అమ్మా, చెన్నై రైల్వే స్టేషన్ కి వచ్చాలి.
చూసారు కదా ఫ్రెండ్స్, లాస్ట్కి అయితే ఇదన్నమాట ఫేస్ వచ్చేసి. మీకు ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తే చెప్పండి. నాకైతే నేను ఎప్పుడు పెట్టుకోలేదు కాబట్టి నాకు ఫస్ట్కి ఇప్పటికి డిఫరెన్స్ అంతే ఏం అనిపిస్తలేదు. మీకు ఏదైనా అనిపిస్తే కనుక చెప్పండి, ఓకేనా? ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది. రేపు మళ్ళీ కలుద్దాము నా ఇంకో వీడియోతోటి. అంటే డైలీ మన లైఫ్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా అవుతుంది, రోజు ఒకే కంటెంట్ అంటూ ఉండదు. ఒకవేళ సేమ్ అంటూ ఏదైనా ఉంది అంటే అది నేను డ్యూటీకి పోయి రావడం మాత్రమే. అది కాకుండా ఇంకా నా లైఫ్లో ఏం జరుగుతుంది అనేది ప్రతిదీ నేను మీతో షేర్ చేసుకుంటాను. ప్లస్ దాంతోపాటు నా డ్యూటీ కూడా, నాకు డైలీ వెళ్ళేటప్పుడు ఎవరు కలిసారు, నేను ఎవరెవరితో ఒక కొత్త కాన్సెప్ట్ నేను తెలుసుకున్నాను అనే దాన్ని నేను మీతో షేర్ చేసుకుంటాను, ఓకేనా? ఓకే గైస్, బాయ్.